బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైల మల్లన్న ఆలయంలో రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్లకు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. వరుసగా మూడో రోజు ఆర్జిత సేవలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిలుపుదల చేశారు. భక్తులకు ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలు కల్పిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్న వారికి 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు అధికారులు. స్వామివారి దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. శ్రీశైల మల్లన్న ఆలయంలో రద్దీ పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో భక్తజనం శ్రీశైల మల్లన్న దర్శనానికి పోటెత్తారు. ఇక శ్రీశైల ఆలయంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధరణి భాస్కర్ అందిస్తారు. ధరణి. వంశీ, ఒక వరుస సెలవులు రావడంతో శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అయితే గత 3 రోజులుగా కూడా వరుసగా సెలవులు రావడంతో శ్రీశైల మల్లన్న దర్శించుకునేందుకు భక్తులు అధికంగా రావడంతో శ్రీశైల దేవస్థానం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత కుంకుమ అర్చనలు అలాగే అభిషేకాలు నిలుపుదల చేశారు. ఉచిత శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనాలకు మాత్రమే క్యూలైన్ల ద్వారా భక్తులను పంపిస్తూ త్వరితగతిన భక్తులకు స్వామివారి దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే ఏదైతే ఆన్లైన్ లో స్పర్శ దర్శనం బుక్ చేసుకుని ఉంటారో వారికి మాత్రం 3 విడతలుగా ఈ యొక్క దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. అయితే ఈ యొక్క భక్తుల రద్దీ కారణంగా ఇటు క్యూలైన్లలో కానీ యొక్క పరిసరాల్లో, ఆలయ పరిసరాల్లో భక్తులకందరికీ కూడా ఇటు తేనె, మజ్జిగ లేదా ఇటువంటి పానీయాలు ఇస్తూ భక్తులందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అట్లా ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తూ ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగకుండా చర్యలు చేపడుతున్నారు. థ్యాంక్ యూ ధరణి కిషోర్.